హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 16. శివాని చెయ్యి ఇస్తూ హాయ్, నేను శివాని రెడ్డి అని అంది. ఇద్దరికి లాస్ట్లో ఒకే పేరు విని ఈమె నీ చెల్లెలా అని అడిగింది అంకిత. దేవాంశ్ ఆశ్చర్యపోయాడు. అతను అంకితకి ఆమె నా భార్య శివాని దేవాంశ్ రెడ్డి అని చెప్పగానే దేవాంశ్కి పెళ్ళైందని అంకితకి షాక్ తగిలింది. ఇది ఆమె అస్సలు ఊహించలేదు. శివాని ఆమె ముఖం ముందు చేయి ఊపుతూ మిస్ అంకిత బాగానే ఉన్నారా అని అడిగింది. శివాని తన స్థానంలో తిరిగి కూర్చుంది. దేవాంశ్ కూడా వెనక్కి కూర్చున్నాడు. వెయిటర్ని పిలిచి అతను ఇటాలియన్ ఫుడ్తో పాటు వైన్ కూడా ఆర్డర్ చేశాడు. వెయిటర్ వైన్ సర్వ్ చేస్తుంటే శివానికి వైన్ సర్వ్ చేయకని దేవాంశ్ నిషేధించాడు. శివాని వైన్ తాగదు, ఆమెకు వైన్ సర్వ్ చేయకు అని వెయిటర్ ఆగకముందే నేను ఎందుకు తాగను, ఏమైనా ఇది బిజినెస్ డిన్నర్, ఇది మామూలే శివాని మాట్లాడుతూ తనకు వైన్ సర్వ్ చేయమని కోరింది. ఆమె నిజానికి అంకితను చూస్తూ ఇదంతా చేస్తుంది. ఇలా చేస్తే ఆమె హై క్లాస్లా కనిపిస్తానని, లేకపోతే స్టూపిడ్లా కనిపిస్తానని భావించింది. దేవాంశ్ సరే అనగానే వెయిటర్ శివానికి కూడా వైన్ సర్వ్ చేశాడు. అందరూ వైన్తో డిన్నర్ మొదలుపెట్టారు. శివానిని చూడగానే ఈరోజు తప్పకుండా డ్రామా చేస్తుందని అనిపించింది దేవాంశ్కి. కానీ ఇప్పుడు ఏమి చేయగలడు? అంతా అయిపోయిన తర్వాత అనుకున్నాడు. శివానితో మాట్లాడుతున్నప్పుడు అంకిత దేవాంశ్ చెయ్యి పట్టుకోవడంతో శివాని కనుబొమ్మలు ముడిపడ్డాయి. శివాని టేబుల్ కింద నుండి దేవాంశ్ పాదాలను హీల్స్తో తొక్కింది. శివాని ఇలా చేయగానే దేవాంశ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అలర్ట్ అయి అంకిత చెయ్యి నుంచి తన చెయ్యి విడిపించుకున్నాడు. దేవాంశ్ కళ్ళు పెద్దవి చేసి శివాని వైపు చూశాడు. శివాని ఇప్పుడు మళ్ళీ వైన్ సిప్ చేయడం ప్రారంభించింది. ఒక్కో వైన్ సిప్ ఆమె కళ్ళు చెమగిలుతున్నాయి. దేవాంశ్ చెయ్యి పట్టుకొని ఆపాడు, కానీ శివాని అతని మాట వినలేదు. వెయిటర్ అందరికీ మరో గ్లాస్ సర్వ్ చేశాడు. ఈసారి శివాని గ్లాస్ మొత్తం ఒక్కసారిగా పూర్తి చేసింది. ఆమెను చూస్తుంటే ఇదంతా మొదటిసారి అని అర్థమైంది అతనికి. అంకిత లేచి వాష్రూమ్కి వెళ్ళగానే దేవాంశ్ శివాని చేతిని పట్టుకోగా శివాని వెంటనే దేవాంశ్ ముందు ఉంచిన వైన్ గ్లాసుని ఒక్క గుక్కలో ఖాళీ చేసింది. దేవాంశ్కి కోపం పెరిగింది. శివాని డ్రింక్ చేస్తూ మధ్యలోనే దేవాంశ్పై వాలింది. అతని భుజంపై తల ఆనించింది. శివాని కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఎర్రగా అయిపోయాయి. వైన్ ప్రభావంతో శివాని గొంతు మండడం మొదలైంది. కానీ తనని దేవాంశ్ చూసుకుంటాడనే నమ్మకం ఆమెకి అతనిపై ఉంది. దాని కారణంగా ఆమె తనకి తానుగా శరీరాన్ని అంతా దేవాంశ్పై వదిలేసింది. ఇక్కడ అంకిత ఇంకా పట్టు వదలలేదు. దేవాంశ్ని శివానిని విడిపోయేలా చేయడం ఆమెకు అసాధ్యమైన పని కాదు అని అనుకుంటుంది. బహుశా ఆమె దేవాంశ్ దృష్టిని తనపై తిప్పుకోగలనే ఆశతో ఉంది. వాష్రూమ్కి వెళ్ళిన అంకిత తన మేకప్ సరిచేసుకొని బయటకు వచ్చింది. ఆమె చాలా అందంగా ఉంది అనడంలో సందేహం లేదు, కానీ దేవాంశ్ దృష్టి మాత్రం శివాని పైనే ఉంది. డిన్నర్ అయిన తర్వాత అంకిత స్వీట్ డిష్తో డిన్నర్ కంప్లీట్ చేయమని అడిగింది. కానీ దేవాంశ్ దానికి నిరాకరించి ఆమె జాగ్రత్తగా వెళ్ళిపోమని చెప్పాడు. సరే అని చెప్పడం తప్ప అంకితకు వేరే మార్గం లేదు. దేవాంశ్ బిల్లు చెల్లించి శివానిని తనతో తీసుకెళ్లడం ప్రారంభించాడు. దేవాంశ్ శివాని చెయ్యి పట్టుకొని తన భుజం మీద వేసి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి కారు దగ్గరకు తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. శివాని లోపల గొనుక్కుంటుంది. దేవాంశ్ తన చెవులను ఆమె దగ్గరకు తెచ్చి వినడానికి ట్రై చేశాడు. శివాని, నాకు చలిగా ఉంది దేవాంశ్ అని అంటూ, నువ్వు చాలా అందగాడివి, కానీ ఆ వగలాడి నిన్ను ఎలా తాకుతుంది? దాన్ని చూసి నాకు మండిపోయింది, నేను దానిని ద్వేషిస్తున్నాను అని మత్తులో ముద్దగా మాట్లాడుతుంది. దేవాంశ్ సరే అన్నాడు. ఆమెకి ఇప్పుడేం చెప్పినా వినిపించుకునే స్టేజ్లో లేదు అని అర్థమయ్యి. దేవాంశ్ శివానితో కలిసి కారు వద్దకు చేరుకున్నాడు. కారు డోర్ తీయగానే శివాని దేవాంశ్తో ఈరోజు డ్రైవ్ చేస్తాను అని అంది. అవునా, సరే అయితే నిన్ను డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడతాను అని ఆమెని పక్క సీట్లో కూర్చోబెడుతూ అన్నాడు దేవాంశ్. సరే అయితే ఇక్కడ స్టీరింగ్ ఎక్కడుంది, నేను కారు ఎలా డ్రైవ్ చేస్తాను? శివాని చాలా అమాయకంగా మాట్లాడుతుంది. నువ్వు కూర్చో, నీ పక్కన స్టీరింగ్ పెడతాను. దేవాంశ్ మాట్లాడుతూనే శివానిని పక్క సీట్లో కూర్చోబెట్టి తనే వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. శివాని స్టీరింగ్ కోసం వెతకడం ప్రారంభించింది, కానీ పక్క సీటులో స్టీరింగ్ కనిపించలేదు.
దేవాంశ్ వచ్చి తన కారులో కూర్చోగానే శివాని దేవాంశ్ సీటు వైపు వాలిపోయింది. అతను త్వరగా స్టీరింగ్ పట్టుకున్నాడు. ఇలా చేస్తూ శివాని దేవాంశ్కి చాలా దగ్గరగా వచ్చింది. ఆమె చేతులు దేవాంశ్ చేతులను పట్టుకున్నాయి. అతని చేతులు చల్లగా ఉన్నాయి. దేవాంశ్ తన ముఖాన్ని శివాని వైపు తిప్పాడు. ఆమె ఎర్రని పెదవులు అతనికి ఎదురుగా ఉన్నాయి. అతను కొన్ని అంగుళాలు ముందుకు కదిపితే ఆమె పెదవులను ముద్దాడేంత దగ్గరగా ఉన్నాయి. కానీ దేవాంశ్ శివానిని తన నుండి దూరం చేసి ఆమెను తన సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు. కానీ శివాని ఈరోజు చాలా సరదా మూడ్లో ఉంది. ఆమె తన సీట్ బెల్ట్ విప్పి కారు కిటికీ తెరిచి ఐ యామ్ ఎ ఫ్రీ బర్డ్ అని అరుస్తూ బయటకు పెట్టింది తన ముఖాన్ని. నా దేవాంశ్ చాలా బాగున్నాడు. నాకు అతనంటే ఇష్టం. అందరూ వినండి. నాకు దేవాంశ్ అంటే ఇష్టమని గట్టిగా అరుస్తుంది. దేవాంశ్ ఒక్కసారిగా ఆమెను లాగి సీట్లో కూర్చోబెట్టాడు. శివాని దేవాంశ్తో నా చెయ్యి వదులు అని అంది. ఇందాక ఏంటి చెప్పావు? నీకు దేవాంశ్ అంటే ఇష్టమని కదా, ఇప్పుడేమైంది అని దేవాంశ్ శివానీని అడిగాడు. వెంటనే శివాని నేను అలా చెప్పానా, ఎప్పుడు చెప్పాను అని అడిగింది. దేవాంశ్ తలకొట్టుకున్నాడు. దేవాంశ్ ఆమెతో మాట్లాడుతున్నాడు కానీ ఆమె మాత్రం ఇప్పుడు చెప్పింది గుర్తుకు రావడం లేదు. చివరకు ఇంటికి చేరుకున్నారు. కారు దిగిన తర్వాత దేవాంశ్ తన కోటు తీసి శివానికి వేశాడు. దేవాంశ్ శరీరం యొక్క వెచ్చదనం దానిలో ఉంది. దాని కారణంగా శివానికి వెచ్చగా అనిపించింది. శివానీని ఎత్తుకొని ఇంటివైపు తీసుకెళ్లాడు. తలుపు కొట్టగానే సునీత తలుపు తీసింది. సునీత తన చేతుల్లో శివానీని మోస్తున్న దేవాంశ్ను చూసి ఆమె లోపల చాలా సంతోషించింది. దేవాంశ్ శివానీని తన చేతుల్లోకి తీసుకొని లోపలికి తీసుకురావడం చూసి సునీత, దేవాంశ్ బాబు, శివానమ్మకు ఏమైంది? ఆమె బాగానే ఉంది కదా అని కంగారుగా అడిగింది. హా, ఆమె బాగానే ఉంది. కొంచెం తాగి ఉంది అని చెప్తూ చలిగా ఉంది. నేను పైకి గదిలోకి వెళ్తాను అని చెప్పాడు దేవాంశ్. అతని అడుగులు వారి గది వైపు కదలడం ప్రారంభించాయి. దేవాంశ్ శివానీతో గదిలోకి రాగానే ఆమెను సోఫాలో కూర్చోబెట్టి బట్టలు మార్చుకో అంటూ దేవాంశ్ వార్డ్రోబ్లోంచి నైట్ సూట్ తీశాడు. శివాని ఇంకా మౌనంగా కూర్చుంది. అకస్మాత్తుగా మీకు నా భర్త తెలుసా అని అడిగింది. దేవాంశ్ బాగా తెలుసు, చాలా హ్యాండ్సమ్ అండ్ స్మార్ట్ అని బదులిచ్చాడు. దానికి శివాని, అవును, అందమైన వాడు, తెలివైన వాడు కూడా, సందేహం లేదు. కానీ అతను చాలా కోపిష్టి. అతను నన్ను బాధ పెట్టాడు అంటూ శివాని చిన్న పిల్లలా ఏడవడం ప్రారంభించింది. దేవాంశ్ ఆమె ముఖాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె ముఖం ఇప్పుడు పూర్తిగా ఎర్రబడింది. దేవాంశ్ శివాని కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లను తుడిచి, నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నీ భర్త అంతా చెడ్డవాడేమి కాదు అని అన్నాడు. దేవాంశ్ మాటలకి శివాని చిన్నపిల్లల విధేయతతో అని తలాడించింది. ఇప్పుడు నోరు మూసుకొని నీ బట్టలు మార్చుకో అని దేవాంశ్ శివాని ముఖం మీద నుండి చేతులు తీసేసి ఆమె వేసుకోవాల్సిన బట్టలు తీసిచ్చాడు. అతను శివానిని వాష్రూమ్కి తీసుకెళ్లి ఆమె బట్టలు వాష్రూమ్లో ఉంచిన తర్వాత అతను బయటకు వచ్చాడు. అతడు శివాని నడవడానికి తడబడుతున్నందువల్ల లోపల నుండి వాష్రూమ్ లాక్ వేయడానికి అనుమతించలేదు. శివాని లోపలికి వెళ్ళి బాత్టబ్లో పడుకొని పాట పాడటం ప్రారంభించింది. వాష్రూమ్ తలుపు దగ్గర ఉన్న దేవాంశ్కి ఆమె పాట వినిపిస్తుంది. దేవాంశ్కి శివాని స్వరం చాలా మధురంగా అనిపించింది. అప్పుడు అతనికి మనసులో మెదిలింది, ఈ అమ్మాయి ఇంతసేపటి నుండి పాట పాడుతుందేంటి, ఎందుకు బయటకు రాలేదు అనుకుంటూ లోపలికి వెళ్ళడానికి దేవాంశ్ 1-2 సార్లు ఆలోచించి వాష్రూమ్ తలుపు తెరిచాడు. దేవాంశ్ వాష్రూమ్లోకి రాగానే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు. బాత్టబ్లో పడుకొని శివాని పాట పాడుతూ ఉంది. ఆమె ఒక చేయి గాలిలో ఊపుతూ కళ్ళు కాస్త మూసుకొని బాత్టబ్లో డాన్స్ చేస్తున్నట్లు ఊహించుకుంటుంది. శివానికి చలిగా ఉందని అతనికి తెలుసు. దేవాంశ్ వెళ్ళి ఊపుతున్న శివాని చెయ్యి పట్టుకొని తన వైపు లాక్కొని పైకి లేపాడు. ఒక కుదుపుతో శివాని పైకి లేపి దేవాంశ్ ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. శివాని దేవాంశ్ 2 భుజాల చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంది. శివాని దేవాంశ్కు చాలా దగ్గరగా వచ్చింది. దేవాంశ్ ఆమెను ఎత్తుకోగానే శివాని వెచ్చని ఊపిరి దేవాంశ్ ముఖాన్ని తాకింది. దేవాంశ్కి శివానీని పెళ్లి చేసుకొని మరో బిడ్డ బాధ్యత తీసుకున్నట్లు అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో శివాని చిన్న పిల్లలా ప్రవర్తిస్తుంది. శివానితో కలిసి తిరిగి గదిలోకి వచ్చాడు దేవాంశ్. అతను శివానిని మంచం మీద పడుకోబెట్టి వాష్రూమ్లోంచి వెళ్ళి బట్టలు తెచ్చాడు. ఇప్పుడు శివాని బట్టలు ఎలా మార్చాలో అతనికి అర్థం కాలేదు. అతను శివానికి సపోర్ట్ ఇస్తూ ఆమెను పైకి లేపి తన వైపుకు వంగి ఆమె డ్రెస్ జిప్ ఓపెన్ చేశాడు. దేవాంశ్కి ఇలా చేయడం ఇబ్బందిగా ఉంది కానీ అతనికి వేరే మార్గం లేదు.
అప్పుడే అతనికి ఆలోచన వచ్చి శివానికి దుప్పటి కప్పి లోపలికి చేతులు పెట్టి ఆమె బట్టలు వేశాడు. అలా చేస్తున్నప్పుడు దేవాంశ్ చేతులు శివాని శరీరాన్ని ఎన్ని చోట్ల తాకిందో అతనికే తెలియదు. ఆమె శరీర స్పర్శకి దేవాంశ్ గొంతు తడియారిపోయింది. కానీ అతను తన కళ్ళు తెరిచి చూడలేదు. చివరకు ఆమెకు డ్రెస్ వేసి యుద్ధంలో కూడా గెలిచాడు. నిజానికి ఇది అతనికి యుద్ధం కంటే తక్కువ కాదు. శివాని డ్రెస్ చేంజ్ చేసి అప్పుడు దేవాంశ్ ఊపిరి పీల్చుకున్నాడు. లేచి వాష్రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకోవడం మొదలుపెట్టాడు. అతను ఇంకా శివాని హమ్మింగ్ సౌండ్స్ వింటూనే ఉన్నాడు. ఈరోజు అతను శివానిలో భిన్నమైన కోణాన్ని చూశాడు. ఇది చాలా అందమైన భావన. డ్రెస్ చేంజ్ చేసుకొని దేవాంశ్ గదిలోకి వచ్చేసరికి శివాని మంచం మీద పడుకుంది. రేపొద్దున నిద్రలేవగానే శివాని డ్రెస్ చేంజ్ చేసినందుకు తన మీద కోపం వస్తుందని దేవాంశ్కి బాగా తెలుసు. కానీ ఆ టైం దేవాంశ్ శివాని గురించి మాత్రమే ఆందోళన చెందాడు తప్ప మరేమీ లేదు. అతను శివాని పడుకున్న బెడ్కి ఆపోజిట్ సైడ్ వెళ్ళి ఆమె ఆపోజిట్ సైడ్ తెల్లపెట్టి పడుకున్నాడు. అప్పుడే శివాని అతడి వైపు తిరిగింది. శివాని కళ్ళు మత్తుతో నిండిపోయాయి. ఆ మత్తు కళ్ళతో దేవాంశ్ వైపు చూసింది. దేవాంశ్ కూడా ఈరోజు కాస్త ఏదో తెలియని ఫీలింగ్తో ఆమె వైపు చూస్తున్నాడు. అది ఆమెను మరింత అట్రాక్ట్ చేసింది. శివాని దేవాంశ్ మీద వంగి తన పెదవులతో అతని పెదవులను ముద్దాడింది. దేవాంశ్ ఆమె వైపు అలానే చూశాడు. ఆమె శరీరం చాలా చల్లగా అనిపించింది అతనికి. మొదటి ముద్దులోని అనుభూతిని దేవాంశ్ కూడా అనుభవిస్తున్నాడు. దేవాంశ్ శివాని కొన్ని నిమిషాల పాటు ఒకరినొకరు గాఢంగా ముద్దు పెట్టుకున్నారు. శివానికి తన శరీరం వేడెక్కినట్టు అనిపించింది. దేవాంశ్ ఆమె చల్లని చేతులను తీసుకొని రబ్ చేశాడు. దేవాంశ్ శివానికి దూరమయ్యాడు. శివాని తేలికపాటి నిద్రలోకి జారుకుంది. తర్వాత ఆ ముద్దు శివానికి కాకుండా దేవాంశ్కి మాత్రమే గుర్తుకు వస్తుంది. దీంతో దేవాంశ్ ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. కానీ అతను ఆ సమయంలో శివానికి దగ్గరగా ఉండలేకపోయాడు. ఎందుకంటే ఆమె తన స్వీయ నియంత్రణను కోల్పోతున్నాడు. మళ్ళీ వారి మధ్య ఏదో జరుగుతుందనిపించింది. అతనికి శివాని తనను అట్రాక్ట్ చేసినట్లు అనిపించింది. అక్కడి నుంచి లేచి ఆ రాత్రి సోఫాలో పడుకోవడం ఉత్తమం అనుకున్నాడు దేవాంశ్. అతను లేచి శివానిని బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పి దిండు పట్టుకుని సోఫా వైపు కదిలాడు. నిద్రపోయే వరకు కూడా అతని కళ్ళు శివాని వైపే చూస్తున్నాయి. ఉదయం కాగానే శివాని కళ్ళు తెరిచింది. ఆమెకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. ముఖంలో కొంచెం వాపు కూడా వచ్చింది. నిన్న రాత్రి తను వైన్ తాగినట్లు గుర్తుకు వచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటనలు గుర్తుకు రాలేదు. శివాని తన బట్టలు చూసి ఆశ్చర్యపోయింది. ఆమె బట్టలు మార్చుకున్నట్లు ఆమెకు గుర్తులేదు. అప్పుడే ఆమె కళ్ళు కాస్త దూరంలో సోఫాలో నిద్రపోతున్న దేవాంశ్ మీద పడ్డాయి. ఆమె కాస్త తేలిక పడింది. వారి మధ్య ఏం జరగలేదని ఆమెకు అర్థమైంది. శివాని మంచం మీద నుండి లేచి దేవాంశ్ దగ్గరకు వెళ్ళింది దుప్పటి సర్దడానికి. అప్పుడే ఆమె కళ్ళు అతని పెదవుల మీద పడ్డాయి. అతని పెదవులపై శివాని వైన్ రెడ్ కలర్ లిప్స్టిక్ గుర్తులు ఉన్నాయి. వారు ముద్దు పెట్టుకున్నారని ఆమెకు అర్థమైంది. శివానికి కోపం వచ్చింది. నేను తాగి ఉండడం వల్ల దేవాంశ్ తనతో అడ్వాంటేజ్ తీసుకున్నాడని అనుకుంటూ శివాని దేవాంశ్ని గట్టిగా కదిలించి లేవండి మీతో మాట్లాడాలి అని అంది. దేవాంశ్ కాస్త నిద్రలో అబ్బా నువ్వు ఇప్పటికే నన్ను రాత్రి నిద్రపోనివ్వలేదు, ఇప్పుడైనా నన్ను నిద్రపోనివ్వు, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి దేవాంశ్ ముఖం అటువైపు తిప్పుకున్నాడు. శివాని ఏంటి అంటే నేను నిన్ను నిద్రపోనివ్వలేదా, మన మధ్య హద్దులు దాటిపోయాయని అంటున్నాడా అని మనసులో అనుకుంటూ మరోసారి దేవాంశ్ని లేపడానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయం తెలుసుకోవడం ఆమెకు చాలా ముఖ్యం. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.